శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ధనుర్మాసం పంచమవేదం మహాభారత ప్రవచనాల్లో జరిగిన 2 రోజుల్లో నేను చెప్పిన ఘట్టాలు, తెలుగులో మహాభారతం రావడానికి కారకులైన రాజరాజ నరేంద్రుడు ఆదికవి నన్నయ్య గారి మధ్య జరిగిన సంభాషణ ఉపోద్ఘాతంలో నేను తెలిపాను. మహాభారతము శౌనకాది మహర్షులకు సూత మహర్షి ప్రవచనం చేసిన ప్రదేశము, ఆ నైమిషారణ్యాన్ని నేను వర్ణన చేశాను. నేడు శమంతక పంచకము గురించి నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకు సూత మహర్షి వివరణ చేస్తున్నారు. ఆదికవి నన్నయ్య గారు ప్రారంభిస్తూ శ్రీ వాణీ గిరిజాశ్రాయతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం శ్రీపుంస యోగోద్భవం తే వేదత్రయమూర్తయ శ్రీ పురుష సంపూజితా వసురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకందరా శ్రేయసే. ఎవరైతే పంచమ వేదం మహాభారత ప్రవచనాలు వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని, 100 గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేదాంగాలు చదివిన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుందని, నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకు పంచమ వేద ప్రవచనాలు చెప్తున్న సూత మహర్షి చెప్పారు. ఎవరైతే పంచమ వేదం వింటున్నారో భారతం, వారికి మోక్షం కరతలామకము. అందువల్ల శ్రద్ధాళులై వినాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గో శతంభూ ఉత్తమ బహు వేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభూ తజ్జమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభూ భారత కథాశ్రవణ ప్రవణంబు కౌనన్. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి 100 గోవులు, కపిల గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుంది. అంతిమంగా సూత మహర్షి చెప్తున్నారు, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనకండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుతున్న మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షని పౌరాణికుండు పరమ భక్తితోడ ప్రణమిల్లియున్న ఆ కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్య కథలు విను వేడ్క అతనిని పూజించిరి అపరిమిత విశేష విధులా అంటూ ప్రారంభిస్తారు ఆదికవి నన్నయ్య గారు. భారతదేశంలో చాలా అరణ్యాలు ఉన్నాయి. ధర్మారణ్యము, దండకారణ్యము, సైంధవారణ్యము, పుష్కరారణ్యము, చంపారణ్యము, నైమిషారణ్యము. కలియుగ ప్రారంభంలో అంటే 5000 సంవత్సరాల క్రితం
కలియుగం ప్రారంభమయ్యి 5000 సంవత్సరాలు అయింది. కలియుగంలో మొట్టమొదటి రాజు అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్ మహారాజు పరిపాలించే కాలంలో కలియుగం ప్రారంభమైంది. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు ఆయన ద్వాపర యుగంలో చిట్ట చివరి రాజు ఆయనే. పాండవులు తమ మనవుడు పరీక్షిత్ మహారాజు గారికి పట్టాభిషేకం చేసి వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయారు, మహాప్రస్థానానికి. ఆయన కాలంలోనే ద్వాపర యుగం పోయి కలియుగం వచ్చింది. అంటే కలియుగంలో కూడా మొట్టమొదటి రాజు ఎవరై అంటే పరీక్షిత్తు. అంటే నేటికి 5000 సంవత్సరాలు అయిపోయింది. కలియుగ ఆయు ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. శ్రీ మహావిష్ణువు కూడా 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలోనే ఆయన ఆ 7 కొండల మీదకి వచ్చేసాడు. కలియుగ అంతం వరకు భారతదేశాన్ని, భారతీయుల్ని, సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తానని చెప్పని ఆయన క్షేత్రపాలకుడుగా ఆ తిరుమలలో వచ్చి పద్మపీఠం మీద నిలబడుకొని ఉన్నాడు మహానుభావుడు. అలాగే పరమేశ్వరుడు ఆయన 12 జ్యోతిర్లింగాల రూపంలో ఆవిర్భవించారు. రామేశ్వరము, శ్రీశైలము, భీమశంకరము, త్రయంబకేశ్వరము, కృష్ణేశ్వరము, ఉజ్జయిని మహాకాళేశ్వరము, ఓంకారేశ్వరము, వైద్యనాథ్ బాబాధామ్ వైద్యనాథేశ్వరుడు, కేదారేశ్వరుడు, విశ్వనాథుడు, సోమనాథుడు, నాగేశ్వరుడు 12 జ్యోతిర్లింగాల రూపంలో పరమేశ్వరుడు ఆవిర్భవించి కలియుగాంతం వరకు భారతీయుల్ని, భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని ఆయన క్షేత్రపాలకుడుగా రక్షించే బాధ్యత శివకేశవులు భారతదేశాన్ని కంటికి రెప్పలాగా రక్షిస్తూ ఉంటారు. మనం చేయాల్సిన పని ఒకటే. మనము ఆ రోజు ఉదయం లేవగానే 3 సార్లు ఆ కేశవుడు శ్రీ మహావిష్ణువుని స్మరించుకొని మనం లేయాల. శ్రీహరి 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 అని. ఎందుకంటే పగులంతా రక్షించేది మహావిష్ణువు. ఆయన స్థితికారుడు. అదే రాత్రి మనం పడుకునేటప్పుడు 11 మార్లు శివనామాన్ని స్మరించాల. శివ 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 11 మార్లు స్మరించుకొని మనం పడుకుంటే రాత్రి లయకారుడు పరమేశ్వరుడు. రాత్రి రక్షించేది శివుడు, పగులు రక్షించేది శ్రీహరి మహావిష్ణువు. అందువల్ల శివకేశవుల రక్షణలో మనం ఉన్నామన్నమాట. వాళ్ళే శివకేశవులు క్షేత్రపాలకులుగా భారతదేశాన్ని, భారతీయుల్ని, సనాతన ధర్మాన్ని కంటికి రెప్పలాగా వచ్చేసి వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. మనం చేయాల్సిన పని ఒకటే. వాళ్ళని మరిచిపోకుండా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. నిరంతరం వచ్చేసి వాళ్ళని మనం స్మరించుకుంటూ ఉంటే మనకు వాళ్ళు రక్షణగా ఉంటారు, మన కుటుంబాన్ని రక్షిస్తారు. అంతే కదా. భగవంతుడి మీద నీకు నమ్మకం ఉండాలా. శివకేశవుల మీద నీకు నమ్మకం ఉంటే వారిని కానీ నువ్వు కానీ స్మరించుకుంటూ వాళ్ళని గుర్తుపెట్టుకొని ఉండగా నీ కుటుంబానికి ఎటువంటి ఆపదలు, ప్రమాదాలు రావు, రక్షకులుగా ఉంటారు. అంతే కదా. అమ్మను మనం అడిగితే అన్నం పెట్టేది. అందుకే భగవంతుడిని కూడా ఆయన్ని మనం తలుచుకుంటేనే కదా ఆయన మనల్ని గుర్తుపెట్టుకునేది. అందువల్ల నిరంతరం వచ్చేసి ఆ మహావిష్ణువుని ఆయన స్మరించుకుంటూ మోక్షానికి వెళ్ళారు ప్రహ్లాదుడు. ఆయన ఎలా వచ్చేసి ఆయన స్మరించేవాడంటే భగవంతుణ్ణి పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీమన్నారాయణ పాదపద్మయుగళి చింతామృత స్వాద సంధానుడై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమును భోవర అంటారు భాగవతంలో పోతన గారు. రాక్షసుల పిల్లవాడు నిరంతరం వచ్చేసి మహావిష్ణువుని ఆయన మరిచిపోకుండా, ఆయన ఎప్పుడూ విస్మరణకు గురి కాకుండా స్మరణలో స్మరించి 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 అంతిమంగా ఆయన మోక్షం పొందాడు. అలాగే మనం కూడా నిరంతరము ఆ భగవంతుడిని కానీ మనం స్మరించుకుంటే మనసులో మనము స్మరణ భక్తి మార్గంలో మనం కూడా మోక్షానికి వెళ్ళిపోతాం. అంటే ఆ భగవంతుడు వేదవ్యాసుడు ఆ మోక్షం పొందడానికి మనకు 9 భక్తి మార్గాలు ఇచ్చారు. 9 భక్తి మార్గాలు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 భక్తి మార్గాల ద్వారా మనము మోక్షం పొందాల. కానీ కలియుగంలో మాత్రం మనము మోక్షం పొందడానికి సులభమైన పద్ధతి ఏంటంటే శ్రవణ భక్తి. శ్రవణ భక్తి అంటే ప్రవచనాలు విని మోక్షానికి వెళ్ళడం. అదే కలియుగ ప్రారంభంలో భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ కూడా
ఆయన ప్రవచనాలు భాగవతం విని మోక్షానికి వెళ్ళిపోయాడు. అందువల్ల మనం ప్రవచనాలు వింటే చాలు, నీకు మోక్షం ఇస్తానని చెప్పాడు మహావిష్ణువు భాగవతంలో. అదే నీకు మిగతా యుగాలు ఏదైతే ఉన్నాయో, కృతయుగము, త్రేతాయుగము, వాటిలో కొన్ని లక్షల సంవత్సరాల ఆయుష్. కృతయుగంలో అంటే దాన్ని సత్యయుగం అని కూడా అంటారు. ఆ యుగంలో సగటు మానవుడు ఆయుష్ లక్షల సంవత్సరాలు కాబట్టి వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటే కానీ మోక్షం కలగదు. అందువల్ల కలియుగంలో మనకు 100 సంవత్సరాల ఆయుష్ కాబట్టి భగవంతుడు మనల్ని, ఒరే నువ్వు ప్రవచనాలు విను, శ్రవణ భక్తి మార్గంలో నీకు మోక్షం ఇస్తాను అని చెప్పాడు. అందువల్ల మనం శ్రద్ధాళులయ్యి మనం కానీ ఆ భగవంతుని చెప్పిన పంచమ వేద ప్రవచనాలు కానీ మనం కానీ విన్నామనుకో, మనకు లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సుతో 100 గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి వేదాంగాలు చదివిన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో పడుతుంది. అంతిమంగా మనం స్వర్గసుఖాలు అనుభవించి మోక్షం కలుగుతుంది. వైకుంఠం నుంచి పుష్పక విమానం వస్తుంది. విష్ణు పార్షదులు వచ్చి మనం ఎక్కించుకొని తీసుకొని పోతారు. అందువల్ల ఈ ధనుర్మాసం అనేది మహావిష్ణువుకు చాలా ఇష్టమైన నెల. ఈ మాసంలో ఎవరైతే పంచమ వేద ప్రవచనాలు వింటున్నారో వారికి అక్షయ ఫలితాలు ఉంటాయి. అంటే 2026 సంవత్సరంలో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. వాళ్ళ కుటుంబం అంతా శివకేశవుల రక్షణలో ఉంటారు, ఎటువంటి ఆపదలు ప్రమాదాలు రాకుండా. అందువల్ల తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయాలి. ఈరోజు మన 3వ రోజు మనం ప్రవచనాలు చెప్తున్నాం. వింటే మనకు అంత ఫలితం ఉంది. అప్పుడు ఈ 3 రోజులు జరిగిన 2 రోజుల్లో మనం చెప్పింది వేదము సంస్కృతంలో ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ చదువుకోలేరు. అందుకే వేదవ్యాసుడు పంచమ వేదం అనే ఇతిహాసం రూపంలో తీసుకొచ్చాడు. మహాభారతం 1,07,280 శ్లోకాలు. దాన్నే మన తెలుగువారు కవిత్రయము నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు 18 పర్వాల్లో అద్భుతంగా రచన చేశారు. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. పర్వాలు 18. మొట్టమొదటి పర్వము నన్నయ్య గారు ఆది పర్వాన్ని ప్రారంభించారు. ఆది పర్వంలో సౌనకాది మహర్షులకు నైమిషారణ్యంలో సూత మహర్షి శమంతక పంచకం గురించి వివరణ చేస్తున్నారు. అంటే కురుక్షేత్రంలో పరశురాముడు 5 తీర్థాలు ఏర్పాటు చేశారు. వాటిని శమంతక పంచకాలు అంటారు. ఆ తీర్థాలు ఎలా ఏర్పడినాయి అనేది మనం ఈరోజు ఈ పంచమ వేదంలో మనం ఈరోజు చెప్పుకునే ఘట్టం. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో అతని కుమారులు భార్య రేణుకాదేవితో ఆయన గృహస్థాశ్రమంలో ఉంటారు. ఆయన కుమారుడు పరశురాముడు యజ్ఞ యాగాది క్రతువుల్లో వేసే సంభారాలు తేవడానికి అడవికి వెళ్తాడు. ఆ సమయంలో షట్చక్రవర్తుల్లో ఒకరైన కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అంటే చక్రవర్తులు 6 మంది ఉన్నారు. 3 సూర్యవంశంలో ఉన్నారు, 3 చంద్రవంశంలో ఉన్నారు. అంటే 3 రాముడు వంశంలో ఉన్నారు, 3 కృష్ణుడు వంశంలో ఉన్నారు. రాముడు వంశంలో ఎవరంటే సగరు చక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తి, పురుకుచ్చుడు. అదే కృష్ణుడు వంశంలో చంద్రవంశంలో పురూరవ చక్రవర్తి, నల చక్రవర్తి, కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు ఆయన దత్తాత్రేయ స్వామి శిష్యుడు, మహాభక్తుడు. ఆయన అనుగ్రహంతో ఆయన చాలా బలవంతుడు, 1000 చేతులు ఉంటాయి ఆయనకి, సహస్ర బాహువులు. ఆయన ఒకరాజు ఆ జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పుడు జమదగ్ని మహర్షి వాళ్ళని ఆశీర్వచనం చేసి, వేళకు మీరు వచ్చారు కాబట్టి నేను గృహస్థాశ్రమం పెళ్ళాం బిడ్డలతో సంసారం చేస్తున్నా కాబట్టి నా ధర్మం ప్రకారం నేను మీకు అతిథికి భోజనం పెట్టాలా, వేళకు వచ్చారు కాబట్టి అని వాళ్ళకి అక్కడుండే కామదేవుని ప్రార్థించి వారికి వచ్చేసి ఆ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఆ భోజనం తిన్న తర్వాత
ఆ కార్తవీర్యార్జునుడికి ఒక కోరిక కలిగింది. అత్యాశ అనొచ్చు దాన్ని. ఆశకి అద్దు ఉంటుంది, కానీ అత్యాశ అనేది ఉండకూడదు. అత్యాశ చాలా ప్రమాదకరం. అత్యాశ అంటే ఆ కామధేనువు నాకు ఇమ్మని చెప్పని అడిగారు. అది నాది కాదయ్యా, అది దేవేంద్రుడు ఆయన ఆ కామధేనువు ఇచ్చే 5 గవ్యాలు, పంచగవ్యాలు అంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచకం. ఈ 5 లేకుండా ఆయన ఎంత పెద్ద వేద పండితుడైనా కానీ ఆయన ఏ వ్రతాలు చేయలేడు, ఏ పూజలు చేయలేడు, ఏ యజ్ఞం చేయలేడు, సాధ్యం కాదు. ఎందుకంటే ప్రసాదంలో వచ్చేసి ఆవు పాలు కలిస్తే కానీ ప్రసాదంలో ధర్మలోపం రాదు. అందువల్ల పంచగవ్యాలు దాంతో ఆయన ఇంద్రుడు నాకు ఇచ్చాడయ్యా దీన్ని, ఇది ఈ కామధేనువు ఇచ్చే ఏదైతే పదార్థాలు అవి మేము కూడా అనుభవించాం, మీలాంటి అతిథులు వచ్చినప్పుడు మాత్రమే మేము ఉపయోగిస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆ దేవేంద్రుడు ఆ ఆవునిచ్చాడు. ఆ ఆవు కామధేనువు ఇచ్చే పంచగవ్యాలు ఉపయోగించి యజ్ఞ యాగాది క్రతువులు చేసి లోకాన్ని సంరక్షించమని చెప్పారు. మేము లోకోపకారం కోసం, లోక కళ్యాణం కోసం మేము వాడుకుంటాం. అందువల్ల ఆ కామధేనువుని నేను ఇవ్వడానికి కుదరదంటాడు. అప్పుడు ఆయన రాజు బలవంతంగా వచ్చేసి లాక్కొని పోయిండు. తర్వాత యజ్ఞయాగాది క్రతువుల్లో వేసే సంబారాలు తీసుకొని అడవికి పోయి ఉన్న పరశురాముడు ఆశ్రమానికి వస్తాడు. జరిగిన విషయం తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు. కార్తవీర్యార్జునుడు దేశానికి వెళ్ళి కార్తవీర్యార్జునుడిని పరశుతో ఖండిస్తాడు. పరశు అంటే గండ్రగొడ్డలి. దాంతో ఆయన 1000 చేతులు నరికి శిరస్సు ఖండించి చంపి ఆ కామధేనువుని తీసుకొని ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో అందరూ సంతోషించారు. కానీ కార్తవీర్యార్జునుడి కొడుకులు మాత్రం పగబట్టారు. ఎలా అయితే పరశురాముడు మా తండ్రిని చంపాడో మేము కూడా వచ్చేసి వాళ్ళ తండ్రిని చంపేస్తామని చెప్పి అంటారు. సమయం కోసం వేచి చూశారు. ఒకనాడు యజ్ఞయాగాది క్రతువుల్లో వేసే సంబారాలు తేవడానికి పరశురాముడు అరణ్యానికి వెళ్తాడు. ఆ సమయంలో కాపు కాసిన కార్తవీర్యార్జునుడి కొడుకులు ఆశ్రమంలో ప్రవేశించి పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి శిరస్సు ఖండించారు. అప్పుడు రేణుకాదేవి 21 పర్యాయాలు గుండెలు బాదుకుంది. రామ 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 అని. అడవిలో దర్భలకు వస్తున్న పరశురాముడు లెక్కగట్టాడు. ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయం తెలుసుకొని ఆయన మళ్ళీ కార్తవీర్యార్జునుడి కొడుకుల్ని సంహరించి వాళ్ళ అమ్మ 21 పర్యాయాలు గుండెలు బాదుకుంది కాబట్టి ఆయన 21 పర్యాయాలు ఈ భూమండలం అంతా తిరిగి ఆ రాజులనేవాడు లేకుండా అందరినీ సంహరించి ఆ రక్తంతో కురుక్షేత్రంలో 5 హ్రదాలు అంటే 5 చెరువులు రక్తం నింపి పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు. అప్పుడు పితృదేవతలు అన్నారు పరశురాముడితో, రామా నువ్వు బ్రాహ్మణుడు అయి ఉండి క్షత్రియుడిలాగా ఇటువంటి నరసంహారం చేయకూడదు, నువ్వు మహాపాపం చేశావు, నీ పాపం పోవాలంటే నువ్వు భారతదేశం తీర్థయాత్రలు చేయమని చెప్పారు. అప్పుడు ఈ భూమండలాన్ని అంతా ఆయన జయించాడు. ఆ జయించిన భూమండలాన్ని అంతా కశ్యప ప్రజాపతికి దానం చేస్తాడు. అందుకే ఈ భూమికి కాశ్యపి అని పేరు. ఆ ధనుర్వేదాన్ని ద్రోణాచార్యులకు ఉపదేశించాడు. దానం చేసిన భూమిలో ఉండేదానికి వీల్లేదు కాబట్టి ఆయన పశ్చిమ సముద్రాన్ని ఆదేశించారు, నువ్వు కాస్త వెనక్కి వెళ్ళు, నేను ఉండేదానికి చోటీమని. ఎంతవరకు వెనక్కి వెళ్ళాలో హద్దు చెప్పమంటుంది. అప్పుడు గండ్రగొడ్డలు సముద్రం మీద విసత్తడు. ఆ గొడ్డలు పోయి సముద్రం ఎక్కడ పడిందో అంతవరకు సముద్రం వెనక్కపోయింది. ఆ క్షేత్రాలే పరశురామ క్షేత్రాలు అంటారు. గోకర్ణము, ముద్దేశ్వరు, ముగాంబిక, వర్నాడు, ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత వచ్చేసి మనకు ధర్మస్థల, గురువాయూరు, అనంత పద్మనాభ స్వామి దేవడం, ఇవన్నీ వచ్చేసి పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించగా ఏర్పడిన ఆ భూమిలో కట్టారు. అవన్నీ పరశురామ క్షేత్రాలు అంటారు. ఆ విధంగా పరశురాముడు భారతదేశం తీర్థయాత్రలు చేసి ఆయన పాపాలన్నీ పోగొట్టుకొని ఆయన మహేంద్రగిరి పర్వతంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చిరంజీవి. ఆయన రాబోయే మన్వంతరంలో ఆయన 7 ఋషుల్లో ఒకడనమాట. అంటే 7 ఋషులు ప్రతి మన్వంతరంలో మారిపోతుంటారు. మన్వంతరాలు 14. ఇప్పుడు జరిగే మన్వంతరం 7వ మన్వంతరం వైవస్వత మన్వంతరము. రాబోయే మన్వంతరం సావన్ని మన్వంతరం. సావన్ని మన్వంతరంలో 7 ఋషుల్లో పరశురాముడు ఒకడవుతాడనమాట. అప్పటి వరకు ఆయన మహేంద్రగిరి పర్వతంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఆ కురుక్షేత్రానికి వెళ్తే అక్కడ పరశురాముడి చేత ఏర్పాటు చేయబడిన 5 సమంతక పంచకాలు అనే 5 తీర్థాల్లో కానీ మనం స్నానం చేస్తే మనకు మోక్షం కర్తలామకమని సూత మహర్షి ఆ సౌనకాది మహర్షులకు ధనుర్మాసము పంచమ వేదం మహాభారత ప్రవచనాల్లో ఈ ఘట్టాన్ని ఆయన సంక్షేపంగా వివరణ చేశారు. విన్నవారందరికీ కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహ ప్రాప్తిరస్తు. రేపటి రోజు మనం అద్భుతంగా రేపు జనమేజయ యాగం గురించి, దేవతల కుక్క శర్మ వృత్తాంతం గురించి, జనమేజయ మహారాజు ఆయన పురోహితుడిని ఎలా వరించారు అనేది రేపటి రోజు ఘట్టం మనం అద్భుతంగా పంచమ వేదం ధనుర్మాస ప్రవచనాల్లో నేను మీకు వివరణ చేస్తాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.